చేపల వేపుడు ఫ్రై, డీప్ ఆయిల్ లేకుండా, డీప్ ఫ్రై కాకుండా పెనం మీద చేసే విధానం నేను చూపిస్తాను. దానికి కావాల్సినవి అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, సాల్ట్, పసుపు, కారం, ఆయిల్, చెక్క ఆయిల్ అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా కావాలంటే కారం చూసుకొని వేసుకోవడం. సాల్ట్ మాత్రం ఈ పేస్ట్లోనే చూసుకోవాలి, మనం ఎక్కువ తక్కువలో అయిందేమో అని చూసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకున్నాను కదా. ఇప్పుడు నిమ్మకాయ, ఆయిల్ అన్ని, గరం మసాలా అందులో ముక్కల్ని ఇట్లా చేసుకోవాలి. పట్టదు, చాలా బాగుంటుంది, పిల్లలకి మంచిది. తక్కువ ఆయిల్తో ఇలాగా పెనం మీద పెట్టి ఫ్రై చేసుకోవాలి. అయిపోతుంది. టెన్ మినిట్స్ మ్యాగ్నేట్ చేసుకొని మూత పెట్టేసి ఉంచుకొని ఆ తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి. పెనం మీద ఫ్రై చేసుకోవాలి. పెట్టి ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టుకొని మన పులుసు రెడీ అయిపోయింది కదా. తర్వాత ఇది ఫ్రై చేసుకుంటాం. ఓకే. అసలు చేప ముక్కలు నానబెట్టి పెట్టుకున్నాం కదా, అవి ఇవ్వండి. బాగా నాని, ఎంత బాగా నానితే 10 నిమిషాలే కాదు, ఒక అరగంట అయినా గంట అయినా కూడా చాలా నానితే బాగా చాలా బాగుంటుంది. దీనికి ఏంటంటే ఇప్పుడు పెనం పెట్టి వేడి చేసుకున్నాం కదా, దానిపైన కొంచెం ఆయిల్, ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు. ఒక్కొక్కటి అట్లా పేర్చుకుంటూ వచ్చాయి. కరెక్ట్గా మనం చేసిన మసాలా చేప ముక్కలకి మొత్తం కట్టేయాలి. దీన్ని సిమ్లోనే వేయించుకోవాలి, మగ్గాలి, బాగా కాలాలి. నెమ్మదిగా ఉడుకుతుంది. ఇది స్లోగా ఉడకాలి, కుక్ అవ్వదు. లేదంటే హై ఫ్లేమ్లో పెట్టకూడదు, సిమ్లో ఉండాలి. మూత కూడా అవసరం లేదు, మూత పెడితే ఆవిరి వచ్చేస్తుంది. దీన్ని ఇట్లా మళ్ళీ తిరిగేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇందాక వేసాను కదా పెనం మీద, ఇది కింద బాగా కాలాలి. ఓకే సార్, కాలిన తర్వాత దీన్ని టర్న్ చేసుకోవాలి. ఓకే, అంతే. ఇది కూడా బాగా కింద కాలే వరకు ఉంచుకోవడం, తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేయడం. ఇదండి చేపల ఫ్రై. తక్కువ ఆయిల్ ఎక్కువ లేకుండా సింపుల్గా అయిపోతుంది. చేపల ఫ్రై రెడీ అండి. చూసారా, బాగా డ్రై అయింది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర, ఇట్లా కొన్ని ఆనియన్స్, ఇట్లా వేడి పెనం మీద వేసుకుంటే కాస్త ఆనియన్స్ కూడా బాగా మగ్గుతాయి, బాగుంటాయి. చేపల ముక్కతో పాటు ఇవి కూడా తినచ్చు.
ఇదండి మా సండే స్పెషల్ చింతకాయ చేపల పులుసు, చేపల ఫ్రై. మీరు కూడా చేసుకోండి, తినండి, ఆస్వాదించండి. చేపల వేపుడు ఫ్రై, డీప్ ఆయిల్ లేకుండా, డీప్ ఫ్రై కాకుండా పెనం మీద చేసే విధానం నేను చూపిస్తాను. దానికి కావాల్సినవి: అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, సాల్ట్, పసుపు, కారం, ఆయిల్, చెక్క, ఆయిల్ అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా కావాలంటే కారం చూసుకొని వేసుకోవడం. సాల్ట్ మాత్రం ఈ పేస్ట్లోనే చూసుకోవాలి, మనం ఎక్కువ తక్కువలో అయిందేమో అని చూసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకున్నాను కదా. ఇప్పుడు నిమ్మకాయ, ఆయిల్ అన్నీ, గరం మసాలా అందులో ముక్కల్ని ఇట్లా చేసుకోవాలి. పట్టదు, చాలా బాగుంటుంది.